గుంటూరు పట్టణంలో తెలగ బలిజ కాపు ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. టీబీకే జేఏసీ దాసరి రాము మరియు తెలగ బలిజ కాపు ప్రభుత్వ ఉద్యోగస్తులు మరియు పెన్షనర్ల జేఏసీ ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సుమారు 16 మంది కాపు ప్రజాప్రతినిధులను వివిధ జిల్లాల నుండి వచ్చిన కాపు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్, కాపు ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాస్, నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, మండలి బుద్ధప్రసాద్, చదలవాడ అరవింద్, బొలిశెట్టి శ్రీనివాస్, బడేటి రాధాకృష్ణ, బండారు సత్యానందం, బత్తుల బలరామకృష్ణ, వరుపుల సత్యప్రభ, సుందరపు విజయ్ కుమార్, పంచకర్ల రమేష్, లోకం మాధవి, మామిడి గోవిందరావు, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్, జనసేన నాయకులు కొణిదెల నాగబాబు, ప్రతినిధిగా నల్లం శ్రీనివాస్, సినీ నిర్మాత ఏఎం రత్నం, మహాకవి వృషాద్రిపతి తదితర కాపు పెద్దలు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ సభా కార్యక్రమానికి దాసరి రాము అధ్యక్షత వహించారు. మనం ఎక్కడి నుంచి పడితే అలా వచ్చిన వాళ్ళం కాదయ్యా. దక్షిణ భారతదేశాన్ని 300 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన విజయనగర సామ్రాజ్యాన్ని నిర్మాణం చేసిన కులం బలిజ కులం కోరుకుంటున్నాం. మండలి బుద్ధప్రసాద్ గారు ఇంతటి మంచి అవకాశం కల్పించిన అందరికి కూడా బలిజ కాపు తెలగ బలి సోదరులకు కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సెలవు తీసుకుంటున్నా. మా భక్తులు బలరాం గారు దయచేసి. ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమావేశానికి ఆహ్వానించినటువంటి ఉద్యోగ సంఘాలకు, ముఖ్యంగా దాసరి రాము గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డిప్యూటీ సీఎం చేశారు, హోమ్ మినిస్టర్ చేశారు, ఎక్కడ ఒక రిమార్క్ లేదు, అవినీతి ఆరోపణలు ఉండవు ఆయన దగ్గర. సౌమ్యులు. మా చంద్రాజప్ప గారు పెద్దాపురం నియోజకవర్గం, మా చంద్రాజప్ప గారు వారు 4 మంచి విషయాలు తెలియజేస్తారు. రాము గారు ఒక్కడే మన అన్ని రాష్ట్రాల్లోని మన ప్రముఖులు ఎవరు, మన రాష్ట్రంలో ప్రముఖులు ఎవరు, మన జాతి కోసం ఎవరు కష్టపడ్డారో అన్నది అన్ని వివరాలన్నీ కూడా రాము గారి దగ్గర ఉన్నాయి. మేము ఎప్పుడు కూడా మేము అందంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు. మన కొత్తపేట ఎమ్మెల్యే మా ప్రజారాజ్య స్నేహితులు బండారు సత్యానంద గారు, సీనియర్ మోస్ట్, వారిని దయచేసి కులం కోసం పోరాడే నాయకుల్లో ముఖ్యమైన వ్యక్తి దాసరి రాము గారు, వారికి కూడా అభినందిస్తూ ఈ రోజు మాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిమ్మల్ని అందరూ కలుసుకున్నందుకు ఆనందిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటూ ఉన్నాను. మా డాక్టర్ అరవింద్ గారు మంచి డాక్టర్ గారు, ఎమ్మెల్యే అవ్వటం అందరికి మంచిది. మీ వల్ల సమాజానికి మంచి జరగాలని కోరుకుంటాం. వారి యొక్క అమూల్య సందేశం ఇవ్వాలనుకుంటున్నాం. ఈ ఘన విజయం సాధించినందుకు టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు మా వేదిక మీద పెద్దలకి, ఎదురుగా ఉన్న మా కార్యకర్తలు, ఆత్మీయ సోదరులందరూ కూడా తెలుసుకుని నమస్కారాలు తెలియజేస్తున్నాను. టీడీపీ, జనసేన, బీజేపీ ఐక్యత వర్ధిల్లాలి. అశోక్ గారు ఈ అవకాశం మరొకసారి మీ అందరికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. విశాఖపట్నం జిల్లా ఎలమంచల్ నియోజకవర్గం సుందరపు విజయ్ కుమార్ గారు వారి యొక్క అమూల్యమైన సందేశం ఇస్తారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఇంకా అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్. మన జగన్పేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు వారి యొక్క అమూల్యమైన సందేశం ఇస్తారు. మీ కులపోడుగా నా కులపోళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ఇప్పుడు మా శ్రీకాకుళం జిల్లా నుంచి మామిడి గోవిందరావు గారు, పాతపట్నం. మా మామిడి గోవిందరావు గారు మన కార్యక్రమానికి ఎంతో ప్రేమగా వచ్చారు. వారు కూడా అర్జెంట్కి వెళ్ళాలి. వారు 2 నిమిషాలు మాట్లాడతారు. మీలో ఒకటిగా మాతో ఒకడు ఉన్నాడు, ఎవరు ఉన్నా సరే పర్వాలేదు, ఇక్కడ హెడ్ క్వార్టర్ లో మేము ఉన్నా సరే మాతో ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే ఉన్నాడని నన్ను పిలిచి గౌరవించిన మీ అందరికీ పేరు పేరున శిరసు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రతిపాడు నియోజకవర్గం వరుపుల సుబ్బారావు గారు మనవరాలు, వరుపుల రాజా గారి మిసెస్ సత్యప్రభ గారు, వారు మన మధ్య మన టీడీపీ తరఫున గెలిచారు. పెద్ద కుటుంబాలు. దయచేసి వాళ్ళ వరకు వచ్చి వాళ్ళు సన్మానం చేసేయాలని కోరుతున్నాను. ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన పెద్దలు రాము గారికి, వారి కమిటీ సభ్యులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన పవన్ కళ్యాణ్ గారి సోదరులు నాగబాబు గారు వారి కార్యక్రమానికి వద్దామని చాలా గట్టిగా అనుకున్నారు, ప్రయత్నం చేశారు. కొన్ని ఇబ్బందులు రాలేదు. నాగబాబు గారి దగ్గరే ఉంటారు ఈ మనిషి. వారిని మళ్ళీ పరిమాణ పిలిపించారు ఈ పని మీద. దయచేసి అన్నిగా భావించద్దు, నేను రాలేకపోతున్నాను, నా ఒకసారి నువ్వు వెళ్ళి కనపడరాయని పంపించారు. 2 ముక్కలు దయచేసి. మా అందరితో మొదటి నుంచి మాతో పాటు ప్రజారాజ్యం పనిచేసిన వారండి మా సోదరుడు, స్నేహితుడు. అందరికీ నమస్కారం అండి. ఈ సంక్షేమ ఏదైతే ఈ కమిటీ జేఏసీ ఉందో దీనికి నాగబాబు గారు, మెగా ఫ్యామిలీ పూర్తి అండదండలు ఉంటాయని
సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మున్శెట్టి గారికి జాగ్రత్త అందరూ సన్మానం చేయండి. ఆయన కాపు సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసు సెలవు తీసుకుంటున్నారు. జై హింద్. నెల్లిమల్ల కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు లోకం మాధవి గారు, వారి హస్బెండ్ ప్రసాద్ గారు, దయచేసి అమ్మగారు గారు ప్రసాద్ గారు 2 నిమిషాలు మాట్లాడారు. మన కులానికి పేరు తెచ్చేలాగా శ్రీకృష్ణదేవరాయలు ఎయిర్పోర్ట్ అని పెట్టాలని చెప్పి మనందరం కోరుకుందాం. అలాగే మన మిత్రులు మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని సపోర్ట్ చేసి ప్రపోజ్ చేస్తే అది మనందరికీ మంచి గర్వకారణంగా ఉంటుంది అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మనం అనుకోకుండా లక్కీగా మనకు అతిథిగా వచ్చిన మా ఏం రత్న గారు ఒక్కసారి దయచేసి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారి కోసం తిరిగి ఆయన మోరల్ సపోర్ట్ ఇచ్చారు. ఏం రత్న గారు 2 నిమిషాలు మాట్లాడుకుంటున్నారు. రాబోయే ఎలక్షన్లో కూడా మన పార్టీ బాగా బలోపేతం అవ్వాలి. నెక్స్ట్ ఖచ్చితంగా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి రాష్ట్రాన్ని. తెలుగు భాషని కాపాడుకునే విషయంలో మంచి శ్రమించిన బుద్ధప్రసాద్ గారిని పక్క రాష్ట్రాలకు వెళ్ళినా కూడా అడుగుతారు వారి గురించి. ఒక 2 విషయాలు అందరు ఇక్కడే ఉన్నాం కాబట్టి. ఆంధ్రప్రదేశ్కి 15,000 కోట్ల రూపాయల అమరావతి నిర్మాణాలకు కానీ పోలవరం నిర్మాణం చేస్తామని ఇవన్నీ ప్రకటించారంటే దానికి కారణం అంటే బీజేపీ ఎన్డీఏ కూటమిలోకి రావటం. అలా రావటానికి కారకుడు పవన్ కళ్యాణ్ గారు అన్న విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన 80s విశాఖపట్నం వెళ్ళి సెటిల్ అయ్యాను. 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. నేను చేసిందల్లా కాపులు బాగా ఉన్న నియోజకవర్గం ఎంచుకోవటమే. మిగతా పనంతా కాపులే చేశారు. ఇది గుండెల మీద చేసుకుని ఏ మీటింగ్ లో అయినా కూడా నేను చెప్పే మాట. బనేటి బుజ్జి గారు అని చెప్పని మాతో పాటు పనిచేశారు. ఆ బనేటి బుజ్జి గారి సోదరులు బనేటి రాధాకృష్ణ గారు, శెట్టి గారు, వారు 2 నిమిషాలు మాట్లాడతారు. అయ్యా, కాపు కులస్తులందరినీ కానీ కాపు కులస్తులు ఇంకో కులస్తుల్ని ప్రభావితం చేసి ఈ కూటమి ఎంత విజయవంతంగా కావడం కూడా మరి జనసేన బాగా ఉపయోగపడిందని మనందరం కూడా చెప్పుకోక తప్పదు. మన జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యే గెలిచిన రఘు దుర్గేష్ గారు మంత్రివర్యులు, వారి యొక్క అన్ని అందరూ ఉన్నారంటే ఆయన మినిస్టర్ కదండి ప్రోటోకాల్ ఆయన చర్చలో మాట్లాడిస్తున్నారు. దుర్గేష్ గారు వారికి అమూల్యమైన సందేశాలు కోరుతున్నారు. కులం కోసం నిరంతర నిర్విరామ కృషి చేస్తూ అనేక ప్రాంతాల్లో ఐకమత్యాన్ని తీసుకురావడానికి, తద్వారా అందరినీ ముందు వరుసలో నిలబెట్టడానికి అనితర సాధ్యమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మిత్రులు శ్రీ దాసరి రాము గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఈనాటి ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్పంచుకుంటున్నటువంటి పెద్దలు, సీనియర్ మోస్ట్ నాయకులు, చాలా కాలంగా రాజకీయాల్లో తనదైన ముద్రను వేసుకున్నటువంటి శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు, అదేవిధంగా ఉద్యోగ నాయకునిగా, రాజకీయ నాయకునిగా అనేక రకాల పాత్రల్లో ప్రజలందరి కోసం కృషి చేస్తున్నటువంటి అశోక్ బాబు గారు, వేదిక మీద ఉన్నటువంటి 50 మంది ఉద్యోగ సంఘాల నాయకులకు, ఈ కార్యక్రమాన్ని ఎంత అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు అందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అతీతమైనప్పటికీ కూడా ఇంకా హాల్లో కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. దేశ భాషలకు తెలుగు లెస్స అని తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని విశ్వ వినువీధుల్లో వేణోళ్ళు పొగడినటువంటి సాహితీ సమరాంగణ సార్వభౌముడైనటువంటి శ్రీకృష్ణదేవరాయలు సంగీత సామ్రాజ్యంలో మగుటవులైన మహారాజుగా వెలుగొందినటువంటి ద్వారం వెంకటస్వామి నాయుడు మల్లయుద్ధంలో తనకు తానే సాటైనటువంటి కోడి రామ్మూర్తి నాయుడు, క్రికెట్ రంగంలో మొట్టమొదటి భారతదేశపు కెప్టెన్ కటారి నాయుడు గారు, అదేవిధంగా అద్భుతమైనటువంటి నట విన్యాసంతో ఇవాటిలా కాకుండా ఆ రోజుల్లో సైతం అద్భుతమైనటువంటి నటులను ప్రదర్శించి జకార్తా ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటుడిగా పేరు పొందినటువంటి ఎస్వి రంగారావు గారు తన కళ్ళతోనే అత్యద్భుతమైనటువంటి
హావభావాల్ని పలికించినటువంటి ఈ ప్రాంత వాసి శ్రీమతి సావిత్రి గారు, కైకాల సత్యనారాయణ గారు, అదేవిధంగా కులాన్వయ రంజిత మానస ప్రమోద చిహ్నంగా ఉద్భవించినటువంటి వంగవీటి మోహనరంగ గారు, వీరందరికంటే మించి కేవలం ఆంధ్రదేశంలోనే కాదు భారతదేశంలోనే అత్యద్భుతమైనటువంటి నటునిగా ఒకానొక సమయంలో హైయెస్ట్ పారితోషికం తీసుకున్నటువంటి నటుడిగా పేరు పొందినటువంటి పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు, వీరందరికంటే ఇవాళ ఒంటి చేత్తో జనసేన పార్టీని అద్భుతమైనటువంటి విజయ తీరాలకి తీసుకువెళ్ళి, అంతేకాకుండా ఇవాళ ఈ కూటమి విజయం సాధించడానికి ప్రధాన కారకులుగా ప్రజలందరితో కూడా వేదవల్ల ప్రశంసించబడుతున్నటువంటి మన నాయకుడు కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి అత్యుత్తమ వ్యక్తుల్ని ప్రసాదించి నవోన్మేష సుందర వదనాల మీదుగా విరాజిల్లుతున్నటువంటి ఈ కులానికి సంబంధించి ఎంతో మంది పెద్దలు మిత్రులు ఇవాళ మీరు చేస్తున్నటువంటి ఆత్మీయ సత్కారం మా మనసుల్లో పదిలంగా నిలబెట్టుకుంటామనేటువంటి మాటను మీ అందరికీ మనం చేస్తున్నాం.